ఓ గంట సేపట్ల రోడ్ల మీద తిరుగుండ్రుల్లా మీతోనైతదేమో. అమ్మో ఎండ ఆయన అర్ధగంట నడిస్తే అదే మా ఎక్కువ, దెబ్బకు జ్యూసులు తాగుతారు కూడా. అయితే కొందరు రోజుల కమానం ఊర్లేంది రాష్ట్రాలే తిరిగి నడుస్తాన్రు. వీడియోలు చూసుకుంటా వివరంగా చెప్పుకుందాం. ఎర్రటెండల సర్రునగాలే రోడ్డు మీద నెత్తి మీద ఏం లేకుండా మునుం పెట్టి ఎంత ముద్దుగా నడుస్తాన్రో చూడుర్రి. కొందరు మనోళ్ళు, కొందరిది థాయిలాండ్ దేశం బౌద్ధ భిక్షువులు. పబ్లికే పువ్వులు జల్లి ఎలకని చెప్తాన్రు. 16 రోజుల కిందట కర్ణాటక గుల్బర్గాల చాలైన 3వ దమ్మయాత్ర మెదక్ జిల్లా మీదికెళ్లి ఇయాల హైదరాబాద్ కు చేరింది. మంత్రులు బట్టి సారు, వివేక్ సారు ఎలకని చెప్పిండ్రు. అంబేద్కర్ విగ్రహం కాడ ప్రార్థనలు చేసినాక యాత్ర గొప్పతనం చెప్పిండ్రు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో నిమగ్నమై దీన్ని ముందు తీసుకునే కార్యక్రమం కూడా చేస్తూ ఉంది. బుద్ధిజం ఏదైతే ఉందో మనందరికీ నేర్పిస్తుంది. ఎట్లా ఉండాలి, ఎట్లా పాజిటివ్గా థింక్ చేయాలి, మంచి పనులు ఎట్లా చేయాలి, డిస్క్రిమినేషన్ ఉండొద్దు. ఈ రథంలా బుద్ధుడి అస్థికలున్నాయట. భిక్షువు తోటి ఓ కుక్క కూడా నడుస్తుందబ్బా. ఏం తక్కువ 450 కిలోమీటర్ల యాత్ర. శాంతి, దయ, అహింస బోధించి అందరు నిమ్మలంగా బతకాలని సాటింపేసే కార్యమన్నట్టు యాక్టర్ గగన్ మాలిక్ ముంగటుండి నడిపిస్తుండట యాత్రను. నడుచుకుంటా మార్చి 3 తారీఖు నాడు నాగార్జున కొండ చేరుకొని ఆ ప్రార్థనలు చేసుడుతోటి 3వ దమ్మ యాత్ర ఒడుస్తుందట.